తిరుపతి జిల్లాకు చెందిన ఆ వ్యాపారి జన్మనిచ్చిన తల్లిని తాళికట్టిన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల్ని వదలకుండా పాపం పుణ్యం తెలియని వారిని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో 5గురు ప్రాణాలు కోల్పోవడం చూసి స్థానికులు షాకుకు గురయ్యారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో పెను విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక వ్యాపారి మోహన్ భార్య హరితను, తల్లి చంద్రకళను హత్య చేయడమే కాకుండా తన 2 పిల్లలను రైలు కింద తోసేసి చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా మానసిక రోగంతో సతమతమవుతున్న మోహన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే బుధవారం నాడు ఏం జరిగిందో ఏమో, ఇంట్లో ఉన్న తల్లి చంద్రకళను, భార్య హరితను మెడకు చున్ని చుట్టి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకుని అక్కడ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ కిందకు పిల్లలు 2ని తోసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్, పుత్తూరు పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా మోహన్ వెళ్లే దారిని గుర్తించిన పోలీసులు రైల్వే ట్రాక్ మీద మోహన్తో పాటు ఆయన పిల్లల మృతదేహాలని గుర్తించారు. అతనికి ఎలాంటి దురలవాట్లు లేవని, దంపతులిద్దరూ కష్టపడి పనిచేసేవారని, అన్యోన్యంగా ఉన్నారని, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎప్పుడు కూడా మాకు మా ఇంట్లో గొడవలు ఉన్నాయని కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏమనేది మాకు చెప్పినప్పుడు మాకు తెలియదు. ఈవెన్ మా బిడ్డ కూడా మాకు చెప్పింది. మాకు ఆ పక్కింటి వాళ్ళు మా మరదల ఫోన్ నెంబర్ ఉంటే 3 గంటల సమయంలో ఈ విధంగా వాళ్ళ 2 చనిపోయిండారని చెప్తే మేము నేను మేనమామ పెంచింది, సాకింది, పెళ్లి చేసింది అన్నీ. వాళ్ళు 4 అక్కచెల్లెళ్ళు, ఈ అమ్మాయి 2వ అమ్మాయి. కానీ భార్య భర్తలు ఉండడం కానీ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇది ఎందుకు జరిగింది అనేది అత్త కోడల మధ్య కానీ, ఆడబిడ్డ వల్ల కానీ ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ లేవని చెప్పేది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా చూసుకునేది. వీళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా ఏ సమస్యలు ఉండేవి కాదు. పోతే పర్సనల్గా అబ్బాయికి డ్రింకింగ్ కానీ ఇంకొకటి అనేది కూడా ఏం లేదు. మోహన్ మానసిక స్థితిపైన అనేక అనుమానాలు ఉండడంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.